ఆ విద్యార్థులు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. కరోనా కాలంలో అత్యవసరంగా మారిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అతి తక్కువ ధరకే తయారు చేసి వారెవ్వా అనిపించారు. మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించారు. ఈ కరోనా సమయంలో ఆక్సిజన్ అనేది అత్యవసరంగా మారింది. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో లేక ఎంతో మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవేళ అందుబాటులో ఉన్నా భరించలేని బిల్లులతో మూతమోగిపోయింది. మధ్యతరగతి పేదవారికి ఆక్సిజన్ సిలిండర్లు భారంగా మారాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్కు చెందిన లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు అద్భుత ఆవిష్కరణ చేశారు. అతి తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సృష్టించారు. ఇళ్లలో వాడే వాటర్ ప్యూరిఫైర్ను ఉపయోగించి ఈ మిషన్ను తయారు చేశారు. మొత్తం 11 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లతో కూడిన బృందం సభ్యులు లాక్డౌన్ 2 సమయానికంటే ముందు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను రూపొందించారు. ఇందుకోసం కేవలం 20,000 రూపాయల ఖర్చు మాత్రమే అయింది. తక్కువ ధరకు లభించే వస్తువులను ఉపయోగించి దీనిని తయారు చేసినట్లు బృందంలోని సభ్యులు తెలిపారు. हम सब का एक 11 मेंबर्स का ग्रुप है जो हम लोग वेलफेयर ऑफ द सोसाइटी के लिए काम करना चाह रहे थे कि एक ऑक्सीजन कॉन्सेंट्रेटर बनाएंगे जो सोसाइटी के लिए हेल्प करेगा इन मेनी वेज, जैसे कि लो कॉस्ट एफिशिएंट रहेगा, वो उसका बहुत कम प्राइस रहेगा, सो दैट हर कोई आम इंसान जो है उसको एफर्ट कर सकना। आपको जो भी कॉन्सेंट्रेटर अभी अवेलेबल है बहुत ज़्यादा कॉम्प्लिकेटेड है या नहीं तो इम्पोर्टेड है, तो आपको जनरल टेक्नीशियन जो है उसको रिप्लेस नहीं कर सकता उसके पार्ट्स को। हम ये सोचे थे कि सिंपल से सिंपल पार्ट्स में बनाएंगे वो चीज़ को, क्योंकि मार्केट में आपको सिंपल पार्ट्स कभी भी अवेलेबल रहते, कोई भी आदमी आपको फिक्स करके दे सकता। यहाँ तक कि इतना भी पॉसिबल है कि आप खुद ही जो है वो चीज़ को रिप्लेस कर सकते हैं। వాటర్ ప్యూరిఫైర్లో ఉపయోగించే క్యాండిల్స్ ని వాడి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను రూపొందించారు. దీని ద్వారా 95% ప్యూర్ ఆక్సిజన్ రోగి శరీరానికి అందనుంది. ఈ కొత్త మిషన్తో ఒకేసారి 2 పేషెంట్లకు ఆక్సిజన్ ఇవ్వొచ్చని బృందం సభ్యులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మిషన్లతో పోలిస్తే దీని ఖర్చు తక్కువగా ఉండడంతో పాటు సర్వీస్ కూడా మెరుగ్గా ఉంటుందని బృందం సభ్యులు తెలిపారు. The concentrator should be available to everyone, and it should be cost efficient, and it should be repairable, because most of the concentrators that were available in the market were either expensive or non-repairable. What I mean from non-repairable is the repair costs were very, very high, and most of them were quite impossible because all the concentrators were not available during that. So then we started our journey of making the concentrator. Initially it was just a concept, then we did our research, we got our help from our guides, and then we finally made our concentrator, and this is a very good prototype. We are producing like around 25 liters per minute at initials, and we are already doing better we are doing much better than what's in the market, and we are hopefully going to do a bit more better for the society, and we'll try to help as much as we can to the society and for the welfare of the society. In this regard, नॉट ओनली इंडिया, फ्रॉम अदर कंट्रीज आल्सो, दूसरे भी देशों से जो है अपने को ऑक्सीजन कॉन्सेंट्रेटर्स जहां आए और ऑक्सीजन सप्लाई हुआ, वो देखकर हम लोगों को एक आइडिया आया, वाई कैन नॉट वी इस्टेब्लिश, वाई कैन नॉट वी बिल्ड ए ऑक्सीजन कॉन्सेंट्रेटर, सो दैट छोटे जो भी है लोगों को सबको जो है यूज़ हो सका, लो कॉस्ट में एक ऑक्सीजन कॉन्सेंट्रेशन तैयार करके जो है మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు హెల్ప్ हो सका। ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ గాలి నుంచి నైట్రోజన్ వేరు చేసి ప్యూర్ ఆక్సిజన్ ను రోగి శరీరానికి అందించనుంది. వాతావరణం నుంచి గాలిని తీసుకొని దానిని కంప్రెస్ చేయనుంది. కంప్రెస్ చేసిన సమయంలో గాలి హై టెంపరేచర్ కు వెళ్లనుంది. దానిని సాధారణ టెంపరేచర్ కు తీసుకొచ్చి నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ వేరు చేయడానికి సిలికా జెల్, జియోలైట్ ఉపయోగించారు. ఆక్సిజన్ సిలిండర్ సహాయం లేకుండా ఎక్కడి నుంచైనా గాలి నుంచే ఆక్సిజన్ ను ఈ కాన్సంట్రేటర్ అందించనుంది. జియోలైట్ అనే ఒక కెమికల్ ఉంది. ఆ కెమికల్ ఏంటంటే మనకు
నైట్రోజన్ అనేది హెవీ మాలిక్యులర్ సైజ్. అంటే ఒక పేషెంట్, మనం నార్మల్ మనిషి గాలిని తీసుకోవడం ఈజీగా ఉంటుంది, ఒక పేషెంట్ గాలి తీసుకోవడం కష్టం. ఆ కష్టంని ఈజీ ఎట్లా చేయాలి? నైట్రోజన్ని అవాయిడ్ చేయాలి. అంటే నైట్రోజన్ మనం పీల్చుకోవద్దు, ఓన్లీ ఆక్సిజన్ పీల్చుకుంటే పేషెంట్ బాగుంటాడు. అండ్ ఇది ఓన్లీ కోవిడ్ పేషెంట్ మాత్రమే కాదు, ఒక జనరల్ నార్మల్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ కూడా వీక్లీ వన్స్ ఒక్కసారి ఈ 95%, 100% ఆక్సిజన్ ఒకవేళ తీసుకోవడం వల్ల ఎనీ సెల్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏమైనా అది రెజ్యువనేషన్ థెరపీస్, బయట ఉండే చాలా రెజ్యువనేషన్ థెరపీస్ కూడా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని యూజ్ చేస్తున్నారు. అదేంటంటే రూమ్ మొత్తంలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఈ కాన్సన్ట్రేటర్ స్పెషాలిటీ ఏంటంటే మనకు 95% ఆక్సిజన్ 2 మెంబర్స్కి వస్తుంది. కరోనా సమయంలో ఆక్సిజన్ అందక తమ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి వారి సమస్యలు తీర్చడానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను రూపొందించే బృందంలో భాగమైనట్లు మరో విద్యార్థి తెలిపారు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ కాన్సంట్రేటర్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే ఐసీఎంఆర్ అనుమతులు తీసుకుంటామన్నారు. हमारे सोसाइटी में, हमारे एनवायरनमेंट में, इवन हमारे रिलेटिव्स में भी कई सारे लोग थे जो कोविड पॉजिटिव थे. इवन हमारी नॉलेज में भी कुछ ऐसे लोग थे जो कि अपनी लाइफ भी लॉस कर लिए. तो हम लोग को बहुत सारा स्ट्रगल हुआ इसके बनाने के उसमें. फिर हम लोग जो रिसर्च एंड डेवलपमेंट करें कि जो हम लोग क्या करें, जो हीट एक्सचेंजर है उसके बदर में जो ये सिलिका जेल यूज़ करें, इसके लिए हम लोग को बहुत ज़्यादा स्ट्रगल करना पड़ा. ఈ కరోనా సమయంలో విద్యార్థులు వినూత్న ఆలోచనతో తయారు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందుబాటులోకి వస్తే మధ్యతరగతి ప్రజల కష్టాలు తీరనున్నాయి. నిత్యం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో విద్యార్థులు ఒక ముఖ్య పాత్ర పోషించారు. కాస్ట్ ఎఫెక్టివ్ రీతిలో వాటర్ ప్యూరిఫైర్ని ఉపయోగించుకుని ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ని తయారు చేసి అందరితో ప్రశంసలు పొందుతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీఆర్టీ న్యూస్, హైదరాబాద్.